మరి కాసేపట్లో స్టార్ట్ కాబోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం పోలీస్ గ్రౌండ్స్ ఏదైతే యూసఫ్గూడ ఏరియాలో ఉన్నో అక్కడ ఉన్నాం. ఇందాక మీకు నేను స్టేజ్ ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోయే స్టేజ్ ముందున్న గ్యాలరీస్ ఎవరైతే ఎంవీఐపీ పాసులు, విఐపీ పాసులు, సెలబ్రిటీ పాసులు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ఎంవీఐపీ పాసెస్ ఉన్న వాళ్ళ మట్టికి ఇక్కడి నుంచి వాళ్ళకి ఎంట్రీ అయితే ఇటువైపు నుంచి ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే కరెక్ట్గా యూసఫ్గూడ మెట్రో ఏదైతే ఉందో ఆ మెట్రో దగ్గర ఆ రోడ్డు దగ్గరే పోలీసులు చెక్ చేసి వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. ముందుగానే వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరికైతే పాసెస్ ఉంటే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. ఎందుకంటే పరిమిత సంఖ్యలో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేసుకోమని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్మిషన్స్ అన్ని మనం ఫాలో అవుతూ ఒక గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం ఈవెంట్ అని హరీష్ శంకర్ గారు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో అందరూ పాసెస్ ఉన్న వాళ్ళ మట్టికే ఈ ఈవెంట్కి రావాలని చెప్పి మూవీ యూనిట్ కోరుతుంది. సో ఎవరైతే ఎంవీఐపీ పాసెస్ ఉన్నారో వాళ్ళు ఈ ఎంట్రీ ద్వారా ఇక్కడ నుంచి ఎంటర్ అవడం జరుగుతుంది. సుమారు 5-6 గంటల ఆ టైంలో స్టార్ట్ కాబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది. అందులో ఉన్న డైలాగ్స్ కానీ, మన పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ కానీ, అలాగే తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం మూవీతో పాటు ట్రైలర్కే ముందుగా మనకు అర్థమైపోయింది ఎలా ప్లస్ అవుతుందో రేపు పొద్దున మూవీలో కూడా అనేది మన తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అర్థమైపోయింది. అయితే ఈ ట్రైలర్ని ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఏకంగా మనకి అందరూ కూడా మొత్తం ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ట్రైలర్ కి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సాదాసీదా మనిషి కాదు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అందుకే వాళ్ళకి ఆయనకి కావాల్సిన భద్రత కల్పించే బాధ్యత పోలీసులది కాబట్టి దానికి కావాల్సిన సెక్యూర్ సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అవి కాసేపట్లో అరేంజ్మెంట్స్ అయితే జరుగుతాయి. సో ఒక 5-6 గంటల టైంలో స్టార్ట్ కాబోయే ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో అలాగే అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ట్రైలర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రైలర్ విషయంలో చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. మనకి మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు, అలాగే రామ్ చరణ్ ట్వీట్ చేశారు, సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు, రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారు. ఇక అన్నయ్య చిరంజీవి గారు అయితే మట్టికి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ గారు అయితే ఒక ట్వీట్ కూడా వేశారు. చాలా బాగుంది ట్రైలర్ అని చెప్పి ఒక మంచి కొటేషన్ తోటి ఆయన ట్వీట్ రావడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటుంటే మేబీ రావచ్చేమో, ఈవెంట్ కి గెస్ట్ గా రావచ్చేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకైతే ఇప్పుడు దాకా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఈ భారీ ఎత్తున జరగబోయే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేబీ రావచ్చేమో చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు రావచ్చేమో అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఈవినింగ్ ట్రైలర్ వచ్చిన కాడి నుంచి ట్వీట్స్ వేయడం అయితే జరుగుతుంది. సో చూడాలి మరి ఈ పెద్ద ఎత్తున జరగబోయే ఈ ఈవెంట్ కి నిజంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ వస్తే మట్టికి ఈ ఈవెంట్ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే మట్టికి ఉందని చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.